ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమా కోసం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో జస్టిస్ గా ఎన్టీఆర్ తను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు టీడీపీలో ఓ చౌదరి ఉన్నారు. కాకపోతే టీడీపీ నేతలంతా ఈయన్ను ఇన్జస్టిస్ చౌదరి అంటున్నారు. బీసీ, ఎస్సీ, మహిళా నాయకుల రాజకీయ జీవితాలను నాశనం చేసే చౌదరిగా టీడీపీలో ఆయన్ను పిలుచుకుంటున్నారు. పార్టీ నేతలపై అడ్డగోలు పెత్తనం, లబోదిబోమంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎస్సీ, బీసీ, మహిళా నేతలే టార్గెట్. హోదా లేకపోయినా అవమానిస్తున్న చౌదరి, మహిళా మంత్రులపై పెత్తనానికి ప్రయత్నం, 5 మంత్రుల ఉద్వాసనలో చౌదరి పాత్ర, మంత్రి పరిటాల సునీతతో వాగ్వాదం, తీవ్ర ఆవేదన చెందిన 2 మాజీ మహిళా మంత్రులు. ఓ సామాజిక వర్గానికే అండగా ఉంటున్నారని టీడీపీ నేతల ఆందోళన. తప్పుడు నివేదికలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం. ఆ ఇన్జస్టిస్ చౌదరి ఇంకెవరో కాదు, టీడీపీ సంస్థాగత వ్యవహారాలు చక్కబెట్టే వివివి చౌదరి. ఈయన ఎమ్మెల్సీ కూడా. పూర్తిగా పార్టీ సంస్థాగత వ్యవహారాలకే ఆయన పరిమితం. ఈ మధ్యకాలంలో లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న చౌదరి పార్టీ నేతలపై తప్పుడు నివేదికలిస్తున్నారన్న కలకలం టీడీపీలో దావానంలా వ్యాపిస్తోంది. ఎమ్మెల్సీ అయిన చౌదరి పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేసి అవమానించేలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులను వెనకేసుకురావడం ఆయనకు అలవాటని పార్టీ నేతలే చెప్తున్నారు. బీసీ, ఎస్సీ, మహిళా నేతలపై తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ల రాజకీయ జీవితాలను నాశనం చేసేందుకు కారణమవుతున్నారని చాలా మంది లబోదిబోమంటున్నారు టీడీపీ నేతలు. చౌదరి వ్యవహారంతో ఇబ్బంది పడ్డ ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇటీవల మంత్రి పరిటాల సునీతతో కూడా చౌదరి గొడవకు దిగారట. అనంతపురంలో ధర్మవరం ఎమ్మెల్యే సూరి, పరిటాల సునీత వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు కూడా రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సూరి ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేశారు. ఆ వ్యవహారంలో ఎమ్మెల్సీ చౌదరి మంత్రి పరిటాల సునీత స్థాయి తగ్గించేలా మాట్లాడారట. ఆమె లేదా ఆమె కుమారుడు శ్రీరామ్ సూరి దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కరించుకోమని సూచించారట. దీంతో నొచ్చుకున్న పరిటాల సునీత చౌదరిని గట్టిగానే హెచ్చరించడం జరిగిందట. ఒక్క పరిటాలే కాదు, మొన్నటి వరకు మహిళా మంత్రులుగా ఉన్న పీతల సుజాత, కిమిడి మృణాలిని విషయంలో చంద్రబాబు, లోకేష్ కు చౌదరి తప్పుడు నివేదికలిచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు కోల్పోయిన పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబుపై కూడా తప్పుడు నివేదికలిచ్చారని టీడీపీ నేతలు చెప్తున్నారు. తనకు నచ్చిన సామాజిక వర్గం తప్ప ఇతర వర్గాల మంత్రులపై తప్పుడు నివేదికలివ్వడమే ఈయన పనని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలపై ఈయన పెత్తనం మరీ ఎక్కువగా ఉంటుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ నేతలకు సంబంధించి కూడా చౌదరి పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం ఉంది. అలానే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించిన సీనియర్ లీడర్లపై ఇలానే తప్పుడు నివేదికలు ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టారని టీడీపీలో చర్చ జరుగుతోంది. తనతో రోజూ టచ్లో ఉంటూ తనను పొగిడే వారికే చౌదరి మంచి మార్కులు వేస్తారట. లేదంటే వాళ్ల పనితీరు బాగోలేదని, వాళ్లు పార్టీ కోసం సరిగ్గా పనిచేయడం లేదని ఫోన్లు చేసి సతాయిస్తారట. ఓ ఎమ్మెల్సీ ఇలా బలహీన వర్గాలపై పెత్తనం చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. లోకేష్ పూర్తిగా ఈయన ట్రాప్లో ఉన్నారని, అందుకే పార్టీలో ఇటీవల వరుసగా తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్లు చెప్తున్నారు. ఎమ్మెల్సీల ఎంపిక, మంత్రివర్గ విస్తరణలో జరిగిన లోపాలకు ఈయన తప్పుడు నివేదికలు కూడా ఓ కారణమని టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.